గత 40 ఏళ్లుగా ఆర్టీసీతో ప్రత్యక్ష సంబంధాలు గల తనకు కార్మికుల సమస్యలన్నీ తెలుసునని వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. విశాఖ మద్దిలపాలెం డిపోలో కొత్త బస్సులను తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆర్టీసీ సిబ్బందికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధి పదంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారని వాటిని అమలు చేసి సంస్థను ప్రగతి పదంలో నడిపిస్తామని తెలిపారు. త్వరలో ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండుగను పేదలు జరుపుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రజలను చంద్రబాబు మోసం చేయరని, నిజాయితీగా పనిచేసి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతారని మంత్రి పేర్కొన్నారు. నేను కూడా ఈ ఏపీఎస్ఆర్టీసీ కుటుంబానికి చెందిన వాడినే. నా నియోజకవర్గం రాయచోటి. గత 40 సంవత్సరాలుగా మా కుటుంబం, మా తండ్రి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, మా సోదరుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా ఉన్నా. మేము ఒక యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా 40 సంవత్సరాల నుంచి ఈ ఏపీఎస్ఆర్టీసీతో విడదీయరాని అనుబంధం ఉంది మా కుటుంబానికి. కాబట్టి ఇక్కడ సమస్యలు చెప్పినా చెప్పకపోయినా క్షుణ్ణంగా నాకు ఏపీఎస్ఆర్టీసీ గురించి తెలుసు. అందుకే ఈరోజు గర్వంగా ఉంది. ఈ శాఖ నాకు కేటాయించడంపై అవగాహన ఉంది. కాబట్టి రాబోయే 5 సంవత్సరాల్లో ఇక్కడ పనిచేస్తున్న కార్మిక సోదరులకైతేనేం, ప్రయాణికులకు మెరుగైన సేవ అందించే భాగ్యం నాకు దక్కినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎన్ని సమస్యలున్నా మనం వెనక తగ్గకుండా సేవలు అందిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల్లో తప్పకుండా మన సంస్థను మనుగడలోకి తీసుకొని రావాలి. రేపు మీకైతేనే, ప్రయాణికునికైతే మేలు జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని రవాణా శాఖ మంత్రిగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా.